టీచర్ల మీద దాడులు, టీచర్ల మీదన కంప్లైంట్లు, దొంగ కంప్లైంట్లు ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. వాస్తవంగా ఇవాళ పాఠం చెప్పాలంటే, పాఠం చెప్పే మాస్టర్ అంటే భయం ఇదివరకు ఉండేది. ఇప్పుడు అది పోయి పాఠాలు చెప్పాలంటే భయపడే పరిస్థితిలో మాస్టర్లు, అధ్యాపకులు ఉంటున్నటువంటి పరిస్థితి. మనం చైనా విధానాన్ని అనుసరిస్తే పోతుందనుకుంటా. చైనాలో స్కూల్ డేస్ నుంచి కాలేజీ డేస్‌లో కూడా ఎవరైతే అక్కడ చదువుతారో వాళ్ళ తల్లిదండ్రులు ఏ వృత్తి చేస్తున్నారో అక్కడికి ఆ కాలేజీ యాజమాన్యం వెళ్ళి వాళ్ళని కొన్ని వీడియోలు తీస్తది. వాళ్ళు కష్టపడేది. వాళ్ళ కాళ్ళు ఎంత బొబ్బలెక్కుంటే, లేకపోతే వాళ్ళ చేతులేంటి, లేకపోతే వాళ్ళు 24 గంటల స్ట్రెస్ ఏంటి, ఇదంతా వీడియో పిక్చరైజ్ చేస్తారు. వాళ్ళందరికీ ఆ స్కూల్లో, ఆ కాలేజీలో వారానికి ఒకసారి పెట్టి అట్లాగా 4 వారాల పాటు చూపెడతారు. ఆ చూపించిన తర్వాత చదవమంటారు. మనకి ఇండియాలో జనాభా ఎక్కువ ఉన్నారు, చైనాలో ఎక్కువ జనాభా ఉన్నారు. కానీ స్కిల్